టేస్టీ టేస్టీ పన్నీర్ దోశలు చేసేసుకుందామా మరి? అయితే వచ్చేసేయండి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం తిన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి? ఏం చేసుకున్నారు మరి? బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను కమ్మని పన్నీర్ దోస వేసి చూపించేస్తాను. మరి చూసేద్దురు గాని వచ్చేసేయండి మన కిచెన్‌లోకి మరి. పన్నీర్ దోసలు వేసుకోవడానికి మొదటగా మనం ఒక కప్పు పప్పు, మినపప్పు, 2 కప్పుల బియ్యం వేసుకొని, కొంచెం అటుకులు వేసుకొని, నేను రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి పిండి. ఆ ప్రాసెస్ అంతా చూపించడం ఎందుకని మీకు డైరెక్ట్‌గా దోసలు వేసి చూపించేస్తాను. ఇందులో సాల్ట్ కలుపుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం పన్నీర్ దోసలు ఎలా వేయాలో. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ఇనప అట్ల రేకుని పెట్టుకున్నాను. ఉల్లిపాయను తీసుకొని మనం శుభ్రంగా ముందు ఇలాగా అనుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఏమైనా జిడ్డు ముందేసిన అట్లది జిడ్డు గట్ట ఏమైనా ఉంటే పోయి నీట్‌గా వస్తదనమాట. ఇప్పుడు అట్ల రేకు హీట్ ఎక్కిందండి. మనం పన్నీర్ దోసలని వేసేసుకుందాం. ఇలా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజుని మనం ఇలా వేసుకొని, దోస కారప్పొడి అండి ఇది. ఇందులో నువ్వులు, అలాగే ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకొని, మొత్తం శనగపప్పు మీకు వీడియో పెడతాను, అది కూడా వేసుకోవాలండి ఇందులోను. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే మనం పన్నీర్ దోసలు కదా, పన్నీర్ని తురిమేసుకోవాలి దీని మీద. ఇలా ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోసలు. ఇలా తురిమేసుకొని, ఉల్లిపాయ ముక్కలు కోసుకొని చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ మీద, అలాగే క్యారెట్ తురుముకొని, క్యారెట్ని చిన్న చిన్నగా తురుముకొని క్యారెట్ని కూడా ఇలా వేసుకొని మీకు ఎంత కావాలితే అంత, అలాగే కొత్తిమీరని కూడా మనం పైనుంచి ఇలా చల్లుకొని, నెయ్యి వేసుకోవాలండి పైనుంచి ఇలాగా. కాలేక మనం టర్న్ చేసుకుందాం దోశని. మళ్ళీ కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మరి ఎంత రుచిగా ఉంటుందో. ఇదిగో ఇప్పుడు మనం దోశని టర్న్ చేసుకోకర్లేదండి. చూసారా ఎంత బాగా కాలిందో? ఇదిగో చూడండి. తీసేసుకుందాం. అలాగే అన్నీ వేసేసుకుందాం. తీసేసాను, అన్నీ అలాగే వేసేసుకుందాం. ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మీకు చాలా నీట్గా. ఇలా వేసుకొని ఇలా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు దోశ మసాలా పౌడర్, ఎండు కొబ్బరి, నువ్వులు, తర్వాత శనగపప్పు అన్నీ వేసుకున్నామండి ఇందులోను. అలాగే తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. కారంగా కమ్మగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో పన్నీర్ని మనం తురిమేసుకుందాం ఇలా. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పైనుంచి వేసేసుకుందాం. క్యారెట్ తురుమును కూడా మనకి ఎంత కావాలంత వేసేసుకుందాం. కొత్తిమీరని వేసేసుకొని ఇలాగా పైనుంచి ఇలాగా మనం నెయ్యి వేసుకుందాం ఇలా. అంతే, కాలేక మనం తీసేసుకో. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందామండి. అయిపోయింది. మనం ఇంకా తీసేసుకుందాం మన పన్నీర్ దోశ. ఇదిగో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఇదిగో చూసారా ఎంత బాగుంటుందంటే, ఇదిగో చూడండి మంచిగా ఉంటుంది. డిష్ అవుట్ చేసేస్తాను. మరి దగ్గర నుంచి చూపిస్తున్నానండి. వేడివేడిగా పన్నీర్ దోశలు రెడీ అయిపోయినాయి. మరి తినేయడమే. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయి. తిని చూపిస్తాను మరి మీకు. దోశలు చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి చక్కగా మంచి కలర్ వచ్చేసింది. ఇదో చూసారా మంచి కలరు.
ఎంత బాగుంటుందంటే మరి మీరు ఇలాగే ట్రై చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది. మరి తిని చూపించాలి కదా. ఒక్క దోశ తింటే కడుపు నిండిపోతుందండి బ్రేక్ఫాస్ట్లోకి. చాలా మరి పెద్ద పెద్ద దోశలు కదా. నేను ఇదో చూడండి మంచిగా మీకు చూపించాలని ఇలాగా మంచిగా నేను ఇదిగో టమాటా తర్వాత కొత్తిమీర చట్నీ చేశాను. అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. కొత్తిమీరని చేశాను ఫస్ట్. మీరు కూడా చూసారు. ఇది టమాటా కొత్తిమీర చట్నీ చూసారు కదా ఫ్రెండ్స్. మరి చేశాక మరి లాగించేయాలి కదా, లాగించేస్తాను. అబ్బా అబ్బా చాలా టేస్టీగా ఉందండి, కమ్మగా. బా చాలా బాగుంది. అలాగే ఇందులోనూ పౌడర్ తయారు చేసుకున్నాను కదా, అది కూడా మీకు పెడతాను. నేను తయారు చేసి చూపిస్తాను, మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఒక రెసిపీతో కూర్చొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.